హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వాక్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మరో కొత్త వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఒక పుణ్యక్షేత్రం చూపించబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేయండి. కొత్తూరు నుంచి బయలుదేరాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొత్తూరు నుంచి శ్రీముఖలింగం 35 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. రండి చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇవేంటో వైట్ కలర్లో ఉన్నాయి, పూల ఆకుల. కామెంట్స్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన లొకేషన్. చూడండి, సూపర్గా ఉంది. వావ్, చూసారా ఫ్రెండ్స్? గుర్రాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 2 గుర్రాలు ఉన్నాయి. స్ట్రైట్గా వెళ్తే ఎర్రమండలం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటో స్టాండ్ దాటిన తర్వాత లెఫ్ట్కి తీసుకోవాలి ఫ్రెండ్స్. లెఫ్ట్కి తీసుకుంటే శ్రీముఖలింగం రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఏ బ్రిడ్జో తెలిస్తే కమెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ గా పోవాలి ఫ్రెండ్స్. స్ట్రైట్ గా పోతే శ్రీముఖలింగం రోడ్ వస్తుంది. అక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ నుంచి 5.5 కిలోమీటర్స్ ఉంది అని చూపిస్తుంది ఫ్రెండ్స్ మ్యాప్స్. అంటే ఇంకొంతసేపట్లో రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్ లొకేషన్కి. ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ లొకేషన్కి. బయట నుంచి ఇటు ఉంది వ్యూ, లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బస్ స్టాప్స్, ఆటో స్టాండ్ అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీకాకుళం నుంచి బస్సులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు రావచ్చు, చూడొచ్చు ఫ్రెండ్స్. శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి మనం ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఎంట్రన్స్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయ గురించి, హిస్టరీ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. గుడి ఎంట్రన్స్ అయిన తక్షణం నందీశ్వరుడు ఉంటాడు ఫ్రెండ్స్. నందీశ్వరుని దర్శించుకొని తర్వాత శివుణ్ణి దర్శించుకోవాలి ఫ్రెండ్స్. రండి వెళ్ళి దర్శించుకున్నాం ఫ్రెండ్స్. మీరు రండి, మీకు చూపిస్తాను శివుణ్ణి. ఈ శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయంలో గర్భాలయంలోకి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్. దర్శనం చేయండి. ఈ ఆలయ చరిత్ర గురించి రామారావు శర్మ గారు వివరిస్తారు, వినండి ఫ్రెండ్స్, స్మరించండి. ఈ పూర్వం ఇదంతా అరణ్య ప్రదేశం. ఈ అరణ్యం పేరు గోవిందవనం. పక్కనే వంశధార నది ఉంది. ఈ వంశధార నదీ ప్రాంతంలో గోవిందవనము యందు లోక కళ్యాణార్థమై నారాయణము అనే మహావిష్ణు యాగాన్ని వామదేవ మహర్షి గారు సంకల్పించారు. అరణ్యంలో యాగం చేద్దామని. ఆ యజ్ఞాన్ని సమస్తమైన దేవతల్ని వర్తమానం పంపించాడు. అతని ఆజ్ఞ ప్రకారంగా దేవతలందరూ కూడా ఈ అరణ్యానికి చేరుకున్నారు. ఈ దేవతల్లో గంధర్వులు అనేవారు ఒక తెగవారు వచ్చారు. వాళ్ళేమన్నారు, స్వామి మమ్మల్ని పిలువడానికి కారణమేమిటి స్వామి అడిగారు. లోక కళ్యాణార్థమై అందరిని పిలిచాను, మీరు వచ్చారు, చాలా సంతోషం. రేపు ఉదయం ఇక్కడ యజ్ఞ ప్రారంభం చేయబోతున్నాను. దేవతలందరూ కూడా నిండి ఉన్నారు. మీరు తూర్పరణ్యానికి వెళ్ళి యజ్ఞము తాలూకా సమిధిలు తీసుకురమ్మని చెప్పాడు. ఆ సమిధిల కోసం తూర్పరణ్యానికి వెళ్ళారు గంధర్వులు. సమిధులు కోస్తుండగా అరణ్యములో పోయి వాళ్ళు ఉంటారు. 2600 సంవత్సరాల క్రితం మన గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాలు కూడా నాడు నాగరికత అంటే ఏమి లేదు. అలాంటిది అరణ్యములో ఉండే కోయివాడు చెట్టు తాలూకా నారని, ఆకులని శరీరం ముందు మూసుకుంటూ, ఇంకా కొంతమంది కోయి కన్యలు ఇంకా నాగరికత తెలవక నగ్నదేహాలతో వాళ్ళ కోయి డ్యాన్సులు చేస్తున్నారు. కోయి కన్యలు పవిత్రమైన గంధర్వులు ఈ కట్టెలు కోస్తుండగా ఆ కోయి కన్యలకు వెళ్ళి చూసి కట్టెల్ని మర్చిపోయారు. వీళ్ళు కూడా వాళ్ళతో సమానంగా డ్యాన్సులు చేసుకుని ఆటపాటలాడుకొని కామాంగలి ఉండిపోయారు. అప్పుడు వామదేవ మహర్షి గారు కోపం వచ్చి, ఏ కోయి కన్యలతో మీరు కామాంగలి ఉన్నారో అదే మీకు జన్మొచ్చిన కాకని శపించేశారు. పవిత్రమైన గంధర్వులు కోయి వాళ్ళు అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళ కోయి వాళ్ళు అయిపోయారో ఈ విషం అనేది
నారద మహర్షి గారు తెలిసింది. ఆయన వెళ్ళి చెప్పాడు, నాయన వామదేవుడి గారి శాపమిది, అమూఘము తిరుగులేదు, అతనికి మళ్ళీ మీరు శరణ వేడుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ కోయి రూపాలతో వామదేవుడి తాలూకు పాదాలపై పడ్డాడు. ప్రభు మా యొక్క తప్పుని క్షమించండి స్వామిని, నా శాపము అమూఘమైనా తిరుగులేదు. ద్వాపర యుగం అంతం, కలి ప్రారంభంలో శివుడిక్కడ మధుకమయందు స్వామి ముఖం దాపుతాడు. మనం ప్రాంతీయ భాషలో ఇప్ప చెట్టు అంటాం, సంస్కృతంలో మధంటారు. మధుకమయందు స్వామి ఇక్కడ ముఖం దాలుస్తాడు. ఆనాడు మీకు ఆ ముఖదర్శనం కలిగినాడే మళ్ళీ మీ దేవలోకానికి మీరు వెళ్తారు. అంతవరకు కూడా మీరు కోయి రూపాలతో ఈ అరణ్యములే ఉండిపోతారని చెప్పిస్తూ ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కోయి వాళ్ళు ఏం చేశారంటే ఈ అరణ్యాన్ని ఆక్రమించుకున్నారు. చిన్న చిన్న కుటీరులు ఏర్పరచుకున్నారు. ఈ అరణ్యంలో పండేవి ఇప్ప పువ్వులే పండుతున్నాయి. ఆ ఇప్ప పువ్వులు అమ్ముకొని కోయి వాళ్ళందరూ జీవిస్తున్నారు. ఈ కోయి వాళ్ళందరినీ చిత్రసేనుడని ఒక రాజు ఉన్నాడు, కోయి రాజు. ఆ రాజుకి 2 భార్యలు. ఒక ఆమె జంగం, శ్రీశైలం నుండి కాశీ వెళ్ళాలని త్రావణ తప్పి ఈ అరణ్యానికే చేరుకొని ఆ రాజునే ఆశ్రయించుకొని ఆ రాజునే పెళ్లి చేసుకుంది. శ్రీశైలం జంగం శివభక్తురాలు. ఒక ఆమె కోయి ఆవలి. 2 భార్యల్ని 2 కుటీరులు ఏర్పరిచాడు. ఆయనకు ఆధారం ఏమిటి? ఆ చెట్టు, ఇప్ప చెట్టు. ఆ చెట్టుని 2 కొమ్మలు ఉన్నాయి. 2 భార్యల్ని 2 కొమ్మలు పంచిపెట్టారు. ఆ చెట్టు ఎలాంటిది? ఏ చెట్టైనా దేని ఋతువు వస్తే దాని పంట పండుతుంది. కానీ ఆ చెట్టు మాత్రం ఋతుతో సంబంధం లేదు. ఎల్లమూల కాలములు కూడా పువ్వులు పూస్తూనే ఉంది. ఆ 2 భార్యలకి చేరు కొమ్మను పంచిపెట్టాడు. ఈ జంగపావుడి భక్తిభావంతో కొమ్మకు బంగారం పువ్వులు పడుతున్నాయి, కోయి ఆవిడికి ఎప్ప పువ్వులు పడుతున్నాయి. ఒక చెట్టు 2 విధాలుగా పూస్తుంది. ఆ చెట్టు కోసం 2 భార్యలు కూడా రోజు కలహించుకుంటున్నారు. 2 భార్యల తాలూకు కోరును భరించలేక చెట్టే కదా కలహానికి కారణమన్నాడు. గుడారంలోనికి వెళ్ళి గండ్ర గుడ్డలు తీసుకొచ్చి చెట్టుని క్రాసం ఛేదించేశాడు. చెట్టు పైభాగం పడిపోయింది. ఆ కింద ముదిలియందు ఒక విధమైన కాంతి బయలుదేరింది. ఎవరితో? దేశాట్ని బంధువులందరినీ వర్తమానం పంపించింది కోయావిడ. వారి ప్రకారంగా ఆమె బంధువులందరూ కూడా ఈ అరణ్యాన్ని చేరుకున్నారు. ఈ జంగపావుడికి నానాగారిని కొట్టేస్తాం, చంపేస్తామని భయపెడుతున్నారు. ఆమెకే శరణ్యం లేక భగవంతుడిని ప్రార్థన చేసుకుంది. అప్పుడు అగ్ని చల్లారి ఏ మొదలైతే భూమిలో ఉందో ఆ వాళ్ళకి కలిగిందో వాళ్ళ కోయి రూపాలు పోయాయి. గంధర్వతాల జ్ఞానం కలిగి ఆనాడు మన దేవలోకానికి వెళ్ళి 1,000 మంది దేవతలను చెప్పారు. ఆ దేవతలందరూ వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడ పంచక్రోశ మధ్య స్థలం 15 కిలోమీటర్ విస్తీర్ణములు కూడా 1,000 లింగాలను ప్రతిష్ఠించుకుని ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు దేవతలు. దేవతలు అక్కడ కొన్నాళ్ళు పోయిన తర్వాతను సోళరాజులు వచ్చారు. సోలులు సోళగంగా అనంతవర్మన్ చక్రవర్తి ఆలయ నిర్మాణం చేశాడు. ఆ తర్వాత ఎంతోమంది రాజులు మారారు. లాస్ట్ రాజులు పర్లాకండి, ఇది ఒరిస్సా గజపతి రాజులు. దీనికి ధర్మకర్తలుగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే ధర్మకర్తగా ఉంటున్నారు. ఆ రోజుల్లో ఎన్నో మాన్యాలు ఇచ్చారు. అప్పుడు మాది ఇక్కడ వాళ్ళం కాదు, పుణ్యశ్వరులు వచ్చాం 10 కుటుంబాలు. ఇక్కడ వంశపారపర్యంగా కుటుంబాలు పెరిగాయి. అలాగే ఇక్కడ ఆశ్రయించుకుని ఉంటున్నాం. ఆ కూలానికి అది చెప్తాను కూర్చేది. లాన్ తొట్టు చూశారుగా, ఈ ఊళ్ళో కుమ్మరవాడు ఉండేవాడు. వాడి పేరు నాగన్న. వాడు ప్రతినిత్యం కూడా స్వామివారికి మట్టి ప్రముతుల దీపారాధనకు మట్టి కుండలు ఇచ్చేవాడు. వాడికి ధనం ఉంది, ఔశ్వర్యం ఉంది, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. గర్భవాసంలో పిల్లలు లేరు. స్వామి, ఎంత ధనం ఇచ్చావు కానీ నాకు సంతానం ఇవ్వలేదు స్వామి, సంతానాన్ని ప్రసాదిస్తే నీకు మట్టి తొట్టిస్తాడని మొక్కుకున్నాడు. ఆడికి 60 ఏళ్ళు పుత్ర సంతానం కలిగింది. సంతానం ఎప్పుడు కలిగిందో పక్కన ఉషధార నది ఉంది. నది గట్టుకు వెళ్ళి మట్టిని తెచ్చి కాలు తగలకుండా చేతులతో మర్దం చేసి 2 తొట్టెలు తయారు చేశాడు. 2 తొట్టెలు తయారైపోయాయి. పూజా ద్రవ్యాలు, పిల్లవాడిని, బంధువుల్ని, పనివారితో తీసుకొచ్చాడు. అన్ని ద్వారాలు దాటేది కానీ గర్భాల ద్వారానికి వచ్చేటప్పటికి ద్వారం చిన్నది, తొట్టి పెద్దది అయిపోయింది. ఎందుకని? కొడుకు పుట్టాడని సంతోషానికి తాను కొల ప్రమాణం మర్చిపోయాడు.
ఒక తొట్టిని బలుద్బందిగా నెట్టారు. మట్టి కాబట్టి ఒకటి భిన్నమైపోయేది, మిగిలేదు ఒక తొట్టు ఉంది. స్వామి చాలా పొరపాటు పనిచేశాను, కొల ప్రమాణం తీసుకోలేదు, ఒకటి భిన్నమైపోయేది, రెండోది కూడా పోతుందని నాకు భయమేస్తుంది. ఈ వయసులో నాకు ఇచ్చిన సంతానం కూడా నాకు అక్కర్లేదు స్వామిని భగవంతుడి మీద కోపంతో పిల్లవాడిని పూజా ద్రవ్యాన్ని ఆ రెండో తొట్టు పడేశాడు. ఆ ద్వారం కడిపెట్టి కుమ్మరివాడి ఇంటికి పోయాడు. వాడి తాలూకు భక్తిని మెచ్చుకొని అర్ధరాత్రి సమయం ఉందనేమో వర్షం పడితే మేఘం ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనితో అక్కడుండే తొట్టి స్వామి వెనక బాగానే తీసుకున్నాడు. అర్చకులు రోజుకొకరు, మరో దినం మరొక పూజారి వచ్చాడు. తలుపులు తీసుకుని రాగానే ఇక్కడుండే తొట్టి స్వామి వెనక భాగంలో ఉంది. పిల్లవాడాయిగా పడుకున్నాడు, పూజా ద్రవ్యాలు అందులో ఉన్నాయి. అప్పుడు ఆ కుమ్మరివాడు పిలిపించి ఆ పిల్లవాడిని ఇచ్చిస్తూ పాలు పంచామృతాలు పోసి అభిషేకం చేశారు. ఇప్పుడు కూడా సంతానము లేని వాళ్ళు ఎవరైనా ముక్కుంటే సంతానం కలుగుతుంది, వివాహం కాని వాళ్ళు ముక్కుంటే వివాహమంతులవుతున్నారు. అలాగే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా మంచి కోరికతో ఏ కోరిక కోరుకున్నా సంవత్సరం లోపలే పునర్దర్శన ప్రాప్తి కలుగుతుంది. అలా కొన్ని వేల మంది కూడా వస్తున్నారు. సర్వోధనో సుఖనో భవంతు, సమస్త మంగళాని భవంతు, సోమ భవంతు. విన్నారుగా ఫ్రెండ్స్, శర్మగారు చెప్పింది. ఈ గుడికి ఇంత గొప్ప చరిత్ర ఉంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని మీకేమైనా కోరికలుంటే తప్పకుండా వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఇప్పుడే చాలా అద్భుతంగా ముఖలింగేశ్వర స్వామి వారి దర్శనం అయింది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఇది దేవాలయం. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ దేవాలయం. చాలా దీనిగా చాలా అద్భుతంగా జరిగింది. మీరు రండి, దర్శనం చేసుకోండి. చాలా పురాతనమైన దేవాలయం ఇది. చూడండి, స్వామివారికి ఉంటారు, ఇలా ఆలయాలన్నీ ఉంటుంది చూడండి.